నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మంచిర్యాల జిల్లా జన్నరం మండలం కవ్వాల్ అభయారణ్యంలో 18, 19 తేదీల్లో బైసన్ గుంటలో నిర్వహించిన బర్డ్ వాక్ కార్యక్రమం విజయవంతమైందని జన్నరం మండల ఇన్ఛార్జ్ ఎఫ్ఆర్ఓ సుష్మారావు తెలిపారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బర్డ్ వాక్ కార్యక్రమానికి మంచి స్పందన వస్తుందని, ఈ కార్యక్రమానికి హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల నుండి ఉత్సాహంగా వస్తున్నారని అన్నారు. పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రకృతి ప్రేమికులు వివిధ రకాల పక్షులు, వన్యప్రాణులు, ప్రకృతి అందాలను చిత్రీకరించారు. అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో రాత్రివేళ అడవిలో బస చేయడం ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగించిందని పర్యాటకులు విశ్లేషించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. Hi, I'm Dr. Girdhar Gaur from Hyderabad. Yeah, my experience at Jannaram is wonderful. While coming to the bison kunta, we actually suddenly happened to see bison and some of the birds, which are rare species. And really, the experience at this place was awesome. Spending overnight at forest camp was really a wonderful experience for us, close to the nature, as well as the support from the forest department, especially superb, I can say. And a place to explore, very close to the nature, where you can really find peaceful environment along with the wild animals where you can watch, and really you can feel at the top of the world. It was really a great experience for me as of my impression. సో ప్రకృతిని, ముఖ్యంగా అడవులను జనానికి దాని యొక్క ఇంపార్టెన్స్ను చూపించడానికి ఇక్కడ చాలా మంచి బస ఏర్పాటు చేశారు. అదేవిధంగా మేము రాత్రి ఇక్కడ ఉన్నటువంటి పక్షుల కిలకిల రావాలు, అదేవిధంగా జంతువుల యొక్క అరుపులు, నైట్ లోపల కూడా మేము గేట్ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటే మాకు కొన్ని జంతువులు మాకు కనిపించాయి. మార్నింగ్ ఉదయమే మేము ఇక్కడ బర్డింగ్, ఇక్కడ బైసన్ కుంట ఉంది, ఆ బైసన్ కుంట లోపల బర్డింగ్ చేశాము. మేము బైసన్ చూసాము, ఒక 3 మధ్య రకం దుడ్డేళ్ళు, అంటే బైసన్ మీడియం దుడ్డేళ్ళని చూసాము. అదేవిధంగా చిన్న కాఫ్ కూడా ఒకదాన్ని చూసాము. అదేవిధంగా చుక్కల జింకలను చూసాము. తర్వాత హనీ బజర్డ్, తర్వాత చాలా బర్డ్స్ చూసాము. అదేవిధంగా ఎస్పెషల్గా మేమైతే మా దగ్గర నుంచే మన నీల్గాయ్, అదే మనబోతు తన పిల్లతోటి వెళ్తా ఉంది. సో చాలా సంతోషం అనిపించింది. సో ప్రకృతిని మనం అందరం ప్రమోట్ చేయాలి, ప్రకృతిని మనం అందరం కాపాడుకోవాలి, ముఖ్యంగా అడవులను కాపాడుకోవాలి. అడవులను రక్షిస్తేనే మనం రక్షించబడతాము. అడవులు లేకపోతే మనము లేము, ప్రకృతి లేకపోతే మనిషి లేడు, మానవ మనుగడ ఉండదు. దయచేసి ప్రకృతిని కాపాడండి, అడవులను దర్శించండి. మీరు కూడా మీ యొక్క దైనందిన జీవితంలో ఉన్నటువంటి స్ట్రెస్ను మీరు అడవుల్లోకి వచ్చి మీరు బ్యాలెన్స్ చేసుకొని మీరు సంతోషంగా జీవించడానికి అడవులను విజిట్ చేయండి. నా పేరు శ్యామ్ సుందర్, సెక్రటరీ ఓరగల్ వైల్డ్ లైఫ్ సొసైటీ వరంగల్. రీసెంట్లీ కవ్వాల్ టైగర్ రిజర్వ్ లోపల బర్డ్ వాక్, నేచర్ వాక్ అనే కార్యక్రమాన్ని ఉన్నతాధికారులు నిర్వహించడం జరిగింది. దానికి అనుగుణంగా మేము నిన్న రావడం జరిగింది. ఈ రోజంతా కూడా చూసాము. ఇక్కడ రిచ్ ఫ్లోరా ఫౌనా ఉండడమే కాకుండా నగరవాసులకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. వీకెండ్స్లలో ఒక పచ్చదనాన్ని, ఆహ్లాదమైనటువంటి వాతావరణాన్ని కోరుకునేవారు ఇక్కడ రావచ్చు. ఇక్కడ కావాల్సిన పక్షులు, జంతువులు అన్ని కూడా కనువిందు చేయడమే కాకుండా ఎంతో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అనేటువంటిది మరి నగరవాసులకే కాదు, ఉత్సాహవంతులైనటువంటి పర్యాటకులకు కూడా ఇది ఒక అనువైన ప్రదేశంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.